హాయ్ అండి ఫ్రెండ్స్. సొరకాయ చూడండి. మనం ఎంత కదిలిచ్చామో ఈ పాదుని స్టాండ్ మీద పెట్టడానికి. టబ్బు తీసాము, పందిరి తీసాము, పందిరి వేయడానికి 2-3 సార్లు అలా డ్యామేజ్ అయింది. పైగా కుండీ ఒకటి సరిపోలేదు, టబ్బు చిన్న టబ్బులో పెట్టాను. ఈసారి అయితే మంచి టబ్బు, పెద్ద టబ్బులో వేసి కట్టాలి. అసలు ఎన్ని పిందెలు వచ్చాయో, ఆ పిందెలన్నీ బాగా వచ్చిన తర్వాత రాలిపోతూ ఉన్నాయి. అన్నీ కాయలు వస్తే అసలు మన చుట్టాలకి అందరికీ పంచొచ్చు, ఫ్రెండ్స్కి. కానీ అలాగ వస్తాయి అనుకున్నాను, అలా అయింది. పైగా 2 సార్లు ఊరెళ్ళాను పాదులు పెట్టాక. పాదులకి 2 పూటలు వాటర్ ఇవ్వాలి, అందుకని అలా అయింది. కానీ మన బాధ అర్థం చేసుకున్నాయి మొక్కలు. ఒక కాయన్నా ఇచ్చింది, ఇంకా పిందెలు ఉన్నాయి, అయితే అవ్వచ్చు. ఇంకా 2 సార్లు 2-3 కాయలు ఉన్నాయి, లేకపోతే ఇదొకటే అనుకుంటా. పర్వాలేదు, మన బాధ అర్థం చేసుకుంది, ఒకటన్నా ఇచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనము ఎంత బాగా పెంచుతామో అసలు మొక్కల్ని, మన పిల్లల్ని చూసుకున్నట్టుగా ప్రాణం పెట్టి పెంచుతాం. అందుకని అవి మనకు కూడా మాట వింటాయి, చక్కగా మాట్లాడతాయి మొక్కలు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా కాయలు చూస్తూ ఉంటే. ఒక్కటి పండిస్తేనే అలా ఉంది, రైతులు ఎంత ఆనందిస్తారు మరి వాళ్ళ పొలం చూసి. ఆ పొలం వదిలేసి ఒక్కరోజు కూడా బయట ఉండమంటే, ఎక్కడన్నా ఊరు వెళ్ళినప్పుడు కల్లో వచ్చేస్తుంది వాళ్ళకి, కల్లో కనిపించేస్తుంది పొలం. ఉండరు. మనం ఏసీలో పడుకోవచ్చు కదా, మన దగ్గర మన ఇంట్లో ఉండొచ్చు కదా అనుకుంటాం వాళ్ళని. అక్కడ ఎండలో ఎందుకు కష్టపడతారని మనం అనుకుంటాం వాళ్ళని చూసి. కానీ అది ఆ మనసు అనేది ఆగదు ఇంకా.